గ్రామ దూర్యం అక్కయ్యలకు అన్నయ్యలకు గ్రామ పెద్దలకు మన ముఖ్య అతిథులైనటువంటి ప్రశాంత్ అన్నకు మరియు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే 40 ఏళ్ళల్లో కాని అభివృద్ధి మన దూర్యం గ్రామానికి జరిగింది. దాన్ని ఆలోచించి ఓటు వేయాలని కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ. హలో, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం. గ్రామానికి వచ్చేసిన మన అన్నగారికి స్వాగతం. మన నవంబర్ 30వ తారీఖు నాడు మనమందరం కారు గుర్తుకు ఓటేయాలని, మన అన్నని భారీ మెజార్టీతో మన దూదియం నుండి 3 బూతులలో ఓట్లేస్తే మొత్తం మనయే రావాలని కోరుకుంటున్నా. అన్న, నువ్వు చేసిన పనులు చెప్తే ఒక 10 నిమిషాలు అయితే అన్న, నాకు టైం లేదు. మీరు ఇచ్చిన 2 నిమిషాలల్లో నేను 2 నిమిషాలలో మాట్లాడేస్తా. అన్న, మీరు కుర్రు కోసము మాకు ఒక 100 ఎకరాలు ఉన్నదన్న. ఆ 100 ఎకరాలకు మాకు కరెంటుకు బాగా ఇబ్బంది అవుతుందన్న. ఎవరిని అడిగినా అని ఇస్తలేరు. వట్టిగా అన్ని చెట్లని విరిగి చెత్త అన్ని మొత్తం కోతులు అవి ఇవి అవుతున్నాయన్న. ఓన్లీ 100 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం ఇక్కడ కొనాలంటే 20-25 లక్షలు అవుతుంది. దీనికి నీరు కావాలన్నా అని మేమందరం కలిసి వెళ్తే అన్న ఒకే ఒక ఫోన్ తోటి 10 ట్రాన్స్ఫర్లు, మనకు ఒక్క రూపాయి నయా పైసా ఖర్చు లేకుండా అన్న ఎంత అభివృద్ధి చేసినట్టే. మనకు ఇప్పుడు 40 ఎకరాలు మీ పుణ్యాన్నే మాకు ఇప్పుడు ఒక 40 ఎకరాలు పంట పండుతుందన్న. దానికి అక్కడ దాకా కొంచెం తోవలేదు. ఆ తోవ కొంచెం మీరు తర్వాత చూసుకోరేనా, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. క్రితం మనం నిల్చున్న రోడ్డు కూడా అన్న, ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే నీళ్లు ఉంటుండన్న. ప్రతిరోజు ఎప్పుడు చూసినా గుంతలే ఉంటుండే. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్డు కానీ, ఈ రోడ్ ఇచ్చారు ఒక 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ ఒక బీటీ రోడ్డు డబల్ వస్తుంది. ఇప్పటికే మనకు ఆల్రెడీ మన కళ్ళ ముంగటనే కానొస్తుంది. శివాజీ దగ్గరికి వెళ్ళి అటు బ్రిడ్జ్ దాకా, ఆ బ్రిడ్జ్ కూడా 1,40,40,00,000 అన్న ఇచ్చిండు. అది మన ఊరిని ఒక దత్తత గ్రామంగా తీసుకొని అన్న మన ఊరిని ఇంత అభివృద్ధి చేస్తుందంటే మీరు అర్థం చేసుకోరి. ఒక విన్నపం అన్న, అయితే మా గ్రామ పంచాయతీ నేను చిన్నప్పటి నుంచి అంతే ఉన్నదంటే అంతే ఉన్నా అన్న. దాన్ని ఏదో మేము ఎక్కిన తర్వాత దాన్ని మాడిఫై చేసి కొంచెం చేసినా మంచి కొడుతుంది. కానీ అన్ని గ్రామ పంచాయతీలు మీరు ఇస్తున్నారు, మాకు కూడా ఒక గ్రామ పంచాయతీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. ఎన్ని రోడ్లు ఇచ్చిరో, మన సీసీ రోడ్లు కానీ ఎన్ఆర్ఈజెస్ రోడ్లు కానీ ఎన్నో ఇచ్చిరన్న. ఇంతకుముందు మన ఒక ఇక్కడనే వేరే పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే అన్నని కొంచెం ఇన్సల్ట్ చేసినట్లు మాట్లాడారు. కానీ మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో మీరేం చేస్తారో మీరు తెలుసుకోరు. ఫస్ట్ ఎన్ఆర్ఈజెస్ రోడ్లు, బల్బులు కానీ ఇవి కానీ అన్ని మేమే ఇచ్చినామంటారు. మరి మీ అన్న మీరు ఎందుకు పెట్టుకుంటలేరు? అది ఆలోచించుర్రి. అది ఆలోచించినాకనే మాట్లాడుర్రి. జై తెలంగాణ అన్న. మిమ్మల్ని మేము మా మనసులో పెట్టుకొని అన్న మీకు ఓట్లు వేపిస్తాం. ప్రతి ఒక్కళ్ళని కష్టపడి మనం అన్నని మనం గెలిపించుకుందామని అందరినీ, మన దూదియం ప్రజలందరినీ, అక్క చెల్లెళ్ళని, తమ్ములని, అన్నలని, బాబులని. ఓకే అన్న, థ్యాంక్ యూ. నాకు దైవ సమానులు, గౌరవనీయులు, దైవ సమానులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ప్రచారంలో భాగంగా వచ్చినారు. వారికి నా యొక్క ధన్యవాదములు. అట్లానే గౌరవ హెల్త్ అండ్ వెల్ఫేర్ చైర్మన్ గారు డాక్టర్ మధుశేఖర్ గారు అత్యంత ఆరోగ్యంలో భాగంగా మనకు ఆర్మూర్లో సేవలు అందిస్తున్న గౌరవనీయులు మధుశేఖర్ గారికి ధన్యవాదాలు. అట్లాగే డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్న గారికి, నాతోటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క ధన్యవాదములు. అట్లానే ఈరోజు ప్రచారంలో భాగంగా ఘన స్వాగతం పలికిన నా గ్రామ ప్రజలకు, అక్కయ్యలకు, అన్నదమ్ములకు నా యొక్క ధన్యవాదములు. ఒకటే, దయచేసి ఈ గత 5 సంవత్సరాల నుండి నేను చూస్తున్న రాజకీయంలో ఒక ఎంపీటీసీ అయినా, ఒక సర్పంచ్ అయినా
అన్న దగ్గరికి వెళ్తే ప్రతి పని చేసిండు అని నేను గర్వంగా చెప్తా. ఒకటే గతంలో 20-30 సంవత్సరాల సంది ఒక సంఘ భవనాలకు ప్లాట్ కేటాయించుకున్నాం. కనీసం ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు. మన గ్రామంలో ప్రతి కుల సంఘానికి ప్రతి సంఘానికి పైసలు ఇచ్చినట్టే సగర్వంగా చెప్తున్నా ప్రశాంత్ అన్న. అది ఒక్కటే కాదు, గ్రామంలో రోడ్లే కావచ్చు, ఒక అవ్వకు ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఆ ఒక్కటే కాదు ప్రతి విషయంలో అన్న దగ్గరికి వెళ్తే ప్రతి విషయానికి మాకు ఒక కార్యకర్త అయినా సర్పంచ్ అయినా ఎవరిని కాదనకుండా పనిచేసిండు. దయచేసి నాకంటే పెద్దోళ్ళే కావచ్చు చిన్నోళ్ళే కావచ్చు ప్రత్యేకంగా ఆలోచించి మీరు ప్రత్యేకంగా పనిచేసే వాళ్ళకు పట్టం కట్టాలా. నేటి రోజున మన దూదిగాం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఈ రోజుల రోడ్లు కానీ దేనికైనా ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక్కటి ఆలోచించాలా. ఒక బాబు మొన్న అన్నాడు లైట్లు మాయే ఇంకా ఏవో మోటార్లు మాయే ప్రతి అన్న పైసా మాలే అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నా నీ రాష్ట్రాలలో నువ్వు ఎందుకు అభివృద్ధి చేస్తలేవు? ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసినట్టు ఈడ లైటు నాదే అంటున్నావు, అలా మోరీ నాదే అంటున్నావు, ఈ పైసా నాదే అన్నప్పుడు మరి నీ రాష్ట్రాలలో ఎందుకు చేస్తలేవు అని నేను గ్రామంగా నేను ప్రశ్నిస్తున్నా. చెప్తున్నా అంటే నేను ఎంపీటీసీగా నిలబడ్డా అంటే నాకు అన్న ఇచ్చిన భిక్ష. దయచేసి ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేయాలి. జై తెలంగాణ, ప్రశాంత్ నాయకత్వం. ఈరోజు మన గ్రామానికి ఎన్నికల భాగంగా ప్రచారానికి విచ్చేసిన మన మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన గ్రామంలో ఎప్పుడు జరగని అభివృద్ధి జరిగింది. దాదాపు 44,48 లక్షల రూపాయలతోని రోడ్లు, శ్రీసీ రోడ్లు, డ్రైన్లు మరియు మన సంఘ భవనాలు, బీటీ రోడ్లు ఎటు చూసినా మన గ్రామం మొత్తం అభివృద్ధి చెందింది. ఇంకా మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అన్నగారు ఇక్కడ వచ్చే అవసరం లేకుండే మనమే ఓటేసి మనమే పోయి అన్న మేము గెలిపిస్తాం, మీరు ఇన్ని అభివృద్ధి పనులు చేసారు మాకు మన ఊర్లో అని మనం అంతా ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి ఇచ్చేయాలి. అన్న వచ్చే అవసరం కూడా లేకుండా. అంటే ఇప్పుడు అన్నగారు వచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి ఇంకా రాబోయే కాలంలో మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవాలంటే మన ప్రశాంత్ అన్నను గెలిపించుకోవాలా. కారు గుర్తు ఓటేసి ప్రతి ఒక్కరు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరి ఈ ఊరికి రాగానే అన్ని గ్రామాలకు బాల్కొండలో అన్ని గ్రామాలకు భిన్నంగా ఒక చక్కటి క్యాప్షన్ దొరికింది. ఒక చక్కటి క్యాప్షన్ దొరికింది. అది ఏంటది? ఐ లవ్ దూదిగాం, ఐ లవ్ దూదిగాం. ఎంత చక్కగా కార్పొరేట్ స్థాయిలో పెట్టిరు. అది పెట్టిందంటే దానికి కారణం ఈ గ్రామంలో గత 9 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి, ప్రజలందరికీ సంక్షేమం, మరి నాయకులకి తగిన గుర్తింపు, కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకునే తత్వము, పేద వర్గాలని, అట్టడుగు వర్గాలని, బీద బిడుగులను, దళిత వర్గాలని అందరినీ మరి వాళ్ళ అభివృద్ధి తన ధ్యేయంగా భావించి పనులు చేయడం, ఇవన్నీ చేశాడు. కాబట్టి నేను ఇంకొక క్యాప్షన్ చెప్తాను. వి లవ్ ప్రశాంత్ రెడ్డి గారి అంత చక్కటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఈ రోజున మనం పాట వేసుకుంటూ వింటుంటే తెలుస్తుంది ఏమని. చక్కనోడు, కేసీఆర్ గారికి నమ్మిన బంటు, కేసీ గారు వారి మనసులో ఉన్న పనులు చేసేటోడు, ప్రతి పనిలో ఆ పనిలో భాగస్థులైన వ్యక్తులను, తనకు తెలిసిన వ్యక్తులను, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలను గర్వపడే విధంగా తయారు చేసిండు. ఈ రోజున కొన్ని రాష్ట్రాలలో, మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలలో పలానా వాడు మన ఎమ్మెల్యే అంటే, పలానా వాడు మా నాయకుడు అంటే కొన్నిసార్లు మీవాడు పలానోడా అని ఇట్లా ముక్కు చీదుకునే పరిస్థితి. దాకా ఎక్కడ పోయినా ఆయనకు చేసిన పనుల ద్వారా వచ్చిన గుర్తింపుతో మనందరం కూడా గర్వపడేలాగా, మరి మనం తలెత్తుకొని తిరిగేలాగా మీరు ప్రశాంత్ రెడ్డి మనుషులా అంటూ మన దగ్గరుండి చేసే పనులు తీసుకొచ్చిందంటే ఆయన యొక్క నాయకత్వము, ఆయన పనిచేసే తత్వము, ఆయన పేదల పట్ల ఉన్నటువంటి సేవాభావం.
ఇవన్నీ కూడా 9 సంవత్సరాల్లో చెప్పండి మరి. వి లవ్ అయితే ఇవన్నీ మన కళ్ళెదుతున్నాయి, అభివృద్ధి కనిపిస్తున్నది. ఎవరికన్నా పర్సనల్గా రాని పనులు, వ్యక్తిగతంగా నా ఇంట్లో ఏదైనా సాయం జరగలేదని ఎవరన్నా అనుకుంటే అవన్నీ చేయడానికి కూడా మళ్ళీ ముందుంటాడు. ఆ తత్వం తనకున్నది. అందరికీ ఒక్కసారి అన్నీ దొరకవు. ఎవరికన్నా కొన్ని టెక్నికల్ కారణ సాంకేతిక లోపం వల్లనో, లేకుంటే ఏమైనా ఇబ్బందుల వల్లనో, లేకుంటే ఆ రూల్స్ సరిపోలేవనో, ఇట్లాంటి ఏమైనా కొన్ని మిగిలిపోయిన పనులు ఉంటే కూడా తను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఒక కృతజ్ఞత గల వ్యక్తులుగా, ఒక మంచి ఆలోచన గల వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే, మరి దూదిగామ ప్రజలైతే నేను నమ్ముతాను ఆలోచనలో కానీ ఆచరణలో కానీ, ఎందుకంటే గంగొడ్డునున్నారు. మరి ఇక్కడ ఈ నీళ్ళ ప్రభావమైన ఏమైనా మీకు ఒక చదువులో కొంచెం వెనుకబడి ఉన్న మీలో ఆలోచన శక్తి, మరి విచక్షణ శక్తి ఎక్కువ నేను నమ్ముతాను. ఎందుకంటే చాలా కాలంగా చూస్తున్నా ఈ ప్రాంతాన్ని. అవునా కాదా? మరి చప్పట్లు కొట్టుకోదు మీ ఊరికి. అయితే ఆ విచక్షణతోటి మన గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఇందాక మీ ఎంపీటీసీ గారు, మీ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు అత్యధిక సంఖ్యలో 3 బూత్లలో కూడా 80-90% టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓట్లేసేటట్టుగా మీరు ఆశీర్వదించాలా. అదే మన మోసపోతే మళ్ళీ మనం గోసపడాల్సిన పరిస్థితి వస్తుంది. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాన్ని కూడా విచక్షణ చూపెట్టకుండా మళ్ళీ 5 ఏళ్లలో వాళ్ళకి అభివృద్ధి చేసి చూపించి నేను మీకు చేసిన మీకు ఓటు అడిగే హక్కుందని ధైర్యంగా తలెత్తుకొని అడిగి నేను చేసినా అంటే నాకు ఓటు వేయండి, నేను చేయకపోతే నన్ను ఊర్లోకి రానియండి అని చెప్తున్నాడు. అంత పెద్ద మునగాడి నాయకుడు. ఆ ధైర్యం ఎవరికి రాజకీయాలలో? నేను సేవ చేసిన కాబట్టి నాకు ఓటు వేయండి, నేను పనులు చేసిన కాబట్టి నాకు ఓటు వేయండి, నేను చేయకపోతే నన్ను ఊర్లోకి రానియకండి అని అనే ధైర్యం ఉన్న నాయకుడు ఎవడు లేడు. ఆ అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని నమ్మకండి. ముఖ్యంగా నా అక్క జిల్లాలకు, మరి అన్నదమ్ములకి, ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలకి జై భీమ్ ఆశయాలతో, అంబేద్కర్ ఆశయాలతో, మరి కొంతమంది ఉన్నారు ఇంకా యువకుల ఆదర్శ భావాలతో ఒక్కసారి గమనించండి. గత కొంతకాలంగా మరి మనమంతా గర్వంగా తలెత్తుకునేటట్టుగా 125 విగ్రహాల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపెట్టున నిర్మింపజేసే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే దాన్ని నిలబెట్టింది మన ప్రశాంత్ రెడ్డి గారు. ఆయనకు గిఫ్ట్గా మనమంతా మన ఊర్లలో మన వాదులను మనము దేవుడిగా కొలిచే ఆయన భక్తులము అనుకునే వాళ్ళందరూ కూడా ఊర్లలో ఓటేయడమే కాకుండా మీ చుట్టాలకి, మీ బంధువులకి, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి యువజన సంఘ సభ్యులు కూడా ముందుకెళ్ళి చెప్పడమే కాకుండా అన్ని కులాల, అన్ని మతాల వ్యక్తులు కూడా మరి ఈ ప్రాంతంలో మరి పెద్ద చర్చ్ ఉండే, క్రిస్టియానిటీ కూడా ఎక్కువ, చాలా మంది క్రైస్తవుల సోదరులు ఉన్నారు. గమనించండి, అన్ని చర్చిలకు ఎంత సేవ చేసిండు ఆయన. ఒక మీటింగ్లో నన్ను అన్నాడు, ఆ మీటింగ్లో నేనుండి ఆ మాట విని నేను చాలా తప్పుపోయాను, నేను క్రిస్టియన్గా పుట్టుంటే ఇంకా సంతోషపడేవాడిని అని ఒక గొప్ప మాట అన్నాడు. అక్కడ ఎవరంటారు అక్కడ అట్లా అంటే అందులో ఉన్నటువంటి సేవాభావము, ఆ ప్రేమ భావము అవన్నీ కూడా గమనించిండు. కాబట్టి ఇలా ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని గౌరవిస్తూ తన నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన తోచిన విధంగా సాధ్యమైతుందని పనిచేసి పెడుతున్నాడు. సాధ్యం కాకపోతే మీరు తిరగకుండా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అని చెప్పి మనకు మంచి చెప్తున్నాడు. అట్లాంటి నాయకులు రాజకీయాలలో అరుదుగా ఉంటారు. అట్లాంటి వ్యక్తిని మనం కళ్ళకద్దుకొని కృతజ్ఞతగా పూర్వకంగా ఒక్క ఓటేసి మనం ఆయనను గెలిపిస్తే ఆయన 5 సంవత్సరాలు ప్రజలకు సేవకుడుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు 30వ తేదీన ప్రశాంత్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ నా విజ్ఞప్తిలో మరి న్యాయం ఉందనుకుంటే మీరంతా గట్టిగా చప్పట్లతో ప్రశాంత్ రెడ్డి జై తెలంగాణ, జై కేసీఆర్. చేయలేని వాళ్ళు లేపారు, చేయలేని వాళ్ళు లేపలేదేమో బహుశా. ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, దూద్గాం గ్రామ ప్రజాప్రతినిధులందరికీ, దూద్గాం గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, దూద్గాం గ్రామ ప్రజలకు
అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, యువ కిషోరాలకు, అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని కిలోమీటర్న్నర దూరం నాకు అఖండ స్వాగతం పలికి నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇటు వెనుక ఉన్నవారికి కూడా, ఇటు సైడ్కి వెనుక ఉన్నవారు, అటు దూరంగా కూర్చున్నవారు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఓట్లు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి. మీ దీవెనల కోసం నేను ఇవాళ దూద్గాం గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అయితే గత 10 సంవత్సరాలుగా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాల వల్ల మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. కేసీఆర్ గారి దయ వల్ల మంత్రిగా కూడా అయినాను. ఈ 10 సంవత్సరాలు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ దూద్గాం గ్రామానికి దాదాపుగా మీరు అడిగినవన్నీ 90% పైగానే అడిగినవన్నీ కూడా చేసుకోగలిగినామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే ఇక అయిపోయినాయి కదా అన్ని పనులు, వీరితోటి మాకేం పని అనుకుంటే మాత్రం నా పని అయిపోతుంది. ఇక అన్ని పనులు అయిపోయినాయి, వీరితోటి మాకేం పని. దయచేసి అట్లా అనుకోవద్దని మీ అందరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ గ్రామంలో, దూద్గాం గ్రామంలో కనీ విని ఎరగనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరిగినాయి. మీ అందరి అదృష్టం ఆ భగవంతుడు మీ దూద్గాం గ్రామం మీద ఉండడము, మీరు అడగడము, నేను ముఖ్యమంత్రి గారిని అడగడము, ఆయన ఓకే చెప్పడము, ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టడము, ఇట్లా జరుగుతూనే ఉన్నది ప్రతి టర్ములో. నేను 10 ఏళ్ల క్రితం కింద వచ్చినటువంటి దూద్గాంకి ఇప్పుడు దూద్గాంకి చూస్తే నాకు ఏదైనా మున్సిపాలిటీ టౌన్కి పోయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా తమ్ముడు సర్పంచ్ కూడా ఆ ఐ లవ్ దూద్గాం అని పెట్టి దాన్ని మంచి అందంగా నేను కింద రోడ్లు వేయించిన, తమ్ముడు జర డెకరేషన్ చేసింది దాన్ని మంచిగా. చాలా అంటే మొట్టమొదటి దూద్గాంలో పోయిన టర్మ్లో ఈ ఒక పెద్ద రోడ్డు ₹1 కోటి రూపాయలతో, ఎంతో ₹1,10,00,000 చేయడమే చాలా గొప్ప అనుకున్నా నేను. నాకు మీరు అనుకున్నారో లేదో తెలియదు కానీ నేనైతే అనుకున్నా నాకు. దాని తర్వాత దాన్ని మళ్ళీ బీటీ రోడ్ చేద్దాం అనుకున్నా, సింగిల్ రోడ్. అప్పుడే మీరు సిమెంట్ రోడ్ అప్పుడే కిసకిస పెట్టిర్రు, సగం దూరం వేసుకుంటాం, డబుల్ రోడ్ వేసుకుంటాం అని కిసకిస పెట్టిర్రు అని వచ్చింది నాకు. యాదకొచ్చి చేస్తున్నాము, సింగిల్ రోడ్ ఎందుకు, బీటీ రోడ్ డబుల్ రోడ్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చింది. మీరు ఎవరు అడగలేదు, గ్రామంలో ఎవరు కూడా అడగలేదు నన్ను. పెద్ద ఊరు కదా, లైన్గా పొడుగు ఉంటుంది రోడ్డు, మంచిగా డబుల్ రోడ్ అయితే అందంగా కనిపిస్తుంది, మోర్ నుంచి మోర్ దానికి గమ్మత్తు ఉంటుంది అని అనుకొని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక మీరే మళ్ళీ అది సిమెంట్ తోటి వేద్దామా, డాంబర్ తోటి వేద్దామా, మీదంటే మీకే తెగక మరి ఇప్పుడన్నా నిర్ణయం చేసిరో లేదో? స్టార్ట్ అయిందా? డాంబర్కి ఒప్పుకున్నారా? మంచి పని చేశారు. సరే అది అయిపోతుంది. ఇక అట్టనే ఆ కాకతీయ కెనాల్కు ఆ బ్రిడ్జ్ తను ఉన్నాడా, గడ్డపారేషన్ నిలబడ్డాడు గంగన్నాడ. ఇక ఆయన బాధ వర్ణనాతీతం, ఆయన నన్ను బాధ పెట్టుడు, నేను ముఖ్యమంత్రికి బాధ పెట్టుడు. ఒక 3 సార్లు దానికి జీవోలు చేంజ్ చేయించిన. సరే భగవంతుడు దయతోటి ఆ బ్రిడ్జ్ అయిపోయింది, ఆ బ్రిడ్జ్కు రోడ్ కూడా అయిపోయింది. మంచిగా కాకతీయ కెనాల్ దాంట్లో రోడ్ అయిపోయింది. ఇటు షాకిరాలోకి రోడ్
సాకిర్యాల నుంచి కూడా రోడ్డు జరుగుతున్నవచ్చు, పనులు నడుస్తున్న సాకిర్యాల నుంచి దూదుగా. అట్లనే గట్టి ఎన్నో నేను హాస్పిటల్కు ఇనాగ్రేషన్ శంకుస్థాపనకి వచ్చినప్పుడు నన్ను కావాల్సిన నడిపించారు, ఏందో ఇది రోడ్లు ఏం జాలకెళ్ళి నన్ను నడిపించారు. నాకు ఇక మంత్రిని అని అమ్మ సిగ్గుపోతుంది, పరుగు పోతుంది, హాస్పిటల్కి కొబ్బరికాయ కొడితే రోడ్ లేదు ఆడ అని చెప్పి అది కూడా ఇప్పుడు రోడ్ అయిపోతున్నాం, అది కూడా మంజూరు చేసి. ఇట్లా అన్నీ కలిసి వచ్చినాయి దూదిగా. ఆ కుర్రు పని కూడా పాప మా ఎస్సీ ఎలక్ట్రిసిటీ ఆయన మంచోడు ఉండే, ఆ చైర్మన్ కూడా మాట్లాడితే ఆ కరెంటు పని కూడా నిజంగానే మీ దూదిగా మీద దేవుడు ఉన్నాడు, ఆ పని కూడా అయిపోయింది మంచిగా. ఇట్లా అనుకున్నట్టు అన్ని మంచిగానే. అట్లనే మీ సీసీ రోడ్లు ఈ గ్రామంలో అంటే మరి మీకేమన్నా అర్థమైందా లేదా, లేదు ఇలా పనే ఇలా చేతనే పోతారు అని అట్లా అనుకుంటున్నారా? నాకైతే ఇది అర్థం కాదు. కానీ 2,68,00,000 సీసీ రోడ్లు డ్రైనేజీలు అయినాయి ఈ గ్రామంలో. 2,68,00,000 అన్న. పోయినసారి నర్సయ్య సర్పంచ్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు దానికి అయి ఉంటాయి. ఈసారి 1,20 కోటి మళ్ళీ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఫండ్కి వెళ్ళి కూడా కలిపి అన్నీ కలిపి 2,60,00,000 రూపాయలు. పెద్ద ఊరు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి అనుకుంటున్నా. మొన్న కూడా కొన్ని ఇచ్చిన మళ్ళా అట్లా అయితే మళ్ళా అన్ని ఒకటేసారి చేస్తే నన్ను కూడా మీరు అట్లా అనుకోకూడదు దయచేసి. ఆయన నాకు మోసం అయితే సుమా. నేను దూదుగా మీద బాగా ఆశ పెట్టుకున్నా. నేను దూదుగా మీద నేను దంపడి ఆశ పెట్టుకున్నా. నా ఆశను అమ్ము చేయకూడదు దయచేసి. చాలా ఇష్టపడి పనిచేసిన నేను దూదుగామలో, చాలా అంటే చాలా ఇష్టపడి పనిచేసిన. ఏది కూడా కాదనకుండా అయిపోవాలనే ప్రయత్నం చేసిన. కాబట్టి అన్ని రకాలుగా అట్లనే మహిళా భవన్ కూడా పైసలు ఇచ్చుకున్నాం. ముస్లిం శ్మశాన వాటికకు 9 లక్షలు ఇచ్చుకున్నాం. చర్చకు 8 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. హెల్త్ సెంటర్కి 20 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం. అట్లనే ఇక ఊర్లో మీరు సంఘ భవనాలు అడిగినారు. సంఘ భవనాలు అడిగితే మున్నూరుగా మొత్తం కలిపి 63 లక్షలు ఇచ్చిన సంఘ భవనాలకు, 13 సంఘ భవనాలకు 63 లక్షలు మీ ఒక్క ఊరికే. మున్నూరుగా 5 లక్షలు, విలేజ్ కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, మసీద్ మైనారిటీ కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్ అక్కడ ఎక్స్ రోడ్ దగ్గర 5 లక్షలు, బస్ స్టాండ్ వద్ద కమ్యూనిటీ హాల్కి ఎవరిదో మరి 5 లక్షలు, మాలగా అక్కడ మాల సంఘంకి 5 లక్షలు, రెడ్డిక కమ్యూనిటీ హాల్కి 6 లక్షలు, రజక సంఘంకి 5 లక్షలు, మళ్ళా ఎస్సీ మాల సంఘం అదనపు గదులు 5 లక్షలు, రెడ్డికా సంఘం మళ్ళా తక్కువైందని నన్ను భయపెట్టిస్తే మళ్ళీ 4 లక్షలు ఇచ్చిన. ఉన్నారా రెడ్డిక సంఘం వాళ్ళు? చేయలేకపోతే భయపెట్టించారు కదా. ఏదేమో తక్కువ మంది ఉన్నారు, అయిపోయింది కదా 10 లక్షలు. పోడు సంఘంకి 5 లక్షలు, పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్కు 4.5 లక్షలు. ఇట్లా 65 లక్షల రూపాయలు మీరు అడిగిన అందరికీ సంఘ భవనాలు ఇచ్చినాం. గ్రామంలో అంటే ఇది ఏంటంటే ఇక మాట్లాడేటోడు చాలా మాట్లాడతాడు, కానీ చేసేటోడికి మోసేటోడికి దాని బరువు తెలుస్తుంది. ఏం చేయకపోతే ఏం కథ లేదు. దయచేసి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆషామాషిగా ఓట్లు వేయకూడదు దయచేసి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాంట్లో పోరాడిన వాళ్ళం మేము. తెలంగాణ ఇంటి కోసం కాదు, కేసీఆర్ పాపం ఆయన ఇంటి కోసం కాదు, మనందరి బతుకు తెరువు కోసం తెలంగాణ కోసం కొట్లాడి.
కొట్లాడిండు కాబట్టే ఇప్పుడు నేను చదివినయన్ని అయ్యగలుగుతున్నాయి. తెలంగాణ మనకు అయింది కాబట్టే, దాన్ని కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడ ఇవన్నీ అవుతా ఉన్నాయి. నాకంటే మొదలు 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా మా పాలించింది. ఒక 20 ఏళ్ళు బీజేపీ టీడీపీ వాళ్ళు కలిపి. ఇప్పుడు గదే కాంగ్రెస్ వాళ్ళు గదే బీజేపీ వాళ్ళు వచ్చి ఇదే దూరాలు అయినా నిలబడి అడ్డగోలు మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను చదివిన వీటికి కుల సంఘ భవనాలు ఎందుకు వేయకపోయి, అప్పుడు మరి కుర్రు మీద ఎందుకు కరెంటు పెట్టియకపోయి, కార్తీక కెనాల్ బ్రిడ్జ్ ఎందుకు కట్టకపోయి, దూదుగా ఊర్లో మెయిన్ రోడ్ డాంబర్ రోడ్ వేయకపోయి, ఏం సమాధానం చెప్తారు దానికి? సీసీ రోడ్లు 2.5 కోట్లు ఎందుకు వేయకపోయింది మరి వాళ్ళు ఉన్నప్పుడు? అప్పుడు కూడా ఉన్నది ఎన్ఆర్జీఏ స్కీమ్. నేను వచ్చినప్పుడే రాలే. నాకంటే మొదలు 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ఆర్జీఏ స్కీమ్ ఉంది. అన్న అది ఎప్పుడో ఎన్ఆర్జీఏ స్కీమ్ ఎప్పుడుదో. ఏ డబ్బులైనా సరే ఎవరి ఇంట్లోకెళ్ళి తేరు. ప్రజల కోసము ఖర్చు పెట్టిన డబ్బు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి, అయితే కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రెండు దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు తీసుకొచ్చిండు తన గ్రామాలకు, తన నియోజకవర్గంలో అన్నది పాయింట్. పాయింట్ ఏంటంటే అంత డబ్బులు ప్రభుత్వమే ఉంటాయి. ప్రశాంత్ రెడ్డియో మధుశేఖర్యో ఉండేవి. ప్రభుత్వం డబ్బులు అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. అవి ఎప్పుడు ఉంటాయి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఏ ఎమ్మెల్యే అయినప్పుడు, ఏ ఎంపీ అయినప్పుడు ఎవడెంత తెచ్చిండి అన్నదే పాయింట్. అర్థమైందా? ఇలా గదే చెప్పాలి. ఎవడు ఇంటికి లేడు పైసలు. ఇవి మా డబ్బులు అంటే మా డబ్బులు తెచ్చినోడు ఎవడు, అది పాయింట్. దూదగాంలో 2.5 కోట్లు సీసీ రోడ్లకు దూదాంకు పెట్టచ్చు, నేను లేదు పోచపాలె పెట్టచ్చు, లేదు అన్ని పైసలు రాకపోవచ్చు, మురిగిపోతాయి. కొన్ని మెటీరియల్ కాంపోనెంట్ కట్టక మురిగిపోతాయి. ఉపాధి హామీ కూలీలు పని చేయలేక మురిగిపోతాయి పైసలు. మనం తెలివిగా ఉపాధి హామీ కూలీలు చేపించి మెటీరియల్ కాంపోనెంట్ పెట్టించి ఏ గ్రామంకి ఎన్ని పైసలు కావాలో మనం లెక్కలేసి తక్కువ పడితే ముఖ్యమంత్రిని అడిగి, మంత్రిని అడిగి డబ్బులు తీసుకొచ్చినాం మనం. నేను ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో యావరేజ్గా 1 కోటి రూపాయలతో నేను రోడ్లు వేయించిన, ఇంటర్నల్ సీసీ రోడ్. నాకంటే మూలు లేరా ఎమ్మెల్యేలు? నాకంటే మూలు ఎన్ఆర్జీఏ స్కీమ్ లేదా? సేమ్ స్కీమ్ ఉన్నది. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు అది ఎక్కిపోయి పాయింట్ కదే. కాబట్టి అవన్నీ సింపుల్ మాట, ఒకటే మాట చెప్తాను. బీజేపీ పెద్ద జెండా కనిపిస్తుంది నాకు ఇక్కడ ముంగట్నే. అది చూసిన నుంచి నాకు కర్ర బిర అవుతుంది కదా. సింపుల్ మాట ఏంటంటే, నిన్నేమన్నా అద్దన్నాడా అండి? ఎంపీ ఉన్నదా నువ్వు ఇక్కడ? నిన్నేమన్నా పైసలు తీసుకొని దూదగాంలో పెడదామంటే అద్దన్నాడా? నిన్నేమడన్నా అద్దన్నారే మీరు దూదగాం వాళ్ళు? ఆయన తీసుకొచ్చు డబుల్, నేను డబుల్ రోడ్ వేసాను, 4 లైన్ రోడ్లు వేయి, 4 లైన్ రోడ్ వేయి దూదగాంలో. నిన్ను ఆపిండా ఎవడన్నా? ఎందుకు మంది మీద పోగులు పోసుడు? నువ్వు ఎంపీవే కదా, నువ్వు అన్ని మా పైసలు అని చెప్తున్నావు కదా, మరి నువ్వు కూడా తేవచ్చు కదా. ఎందుకు అది లేకపోతే? ఇదే ఎంపీకి కూడా నేను కుల సంఘాల భవనాలు ఇప్పించున్నా, ఆయనకు కూడా ఒకటి ఎంపీ లాడ్స్ అని ఉంటుంది. మరి దాన్ని తీయచ్చు కదా కుల సంఘ భవనాలు. చిన్న మాట చెప్తున్నా. ఇక నేను మీరు హాస్పిటల్లో ఖర్చులు అయితే మీకు, మీరు వేల్పూర్కి వచ్చాయో మాకు ఆసుపత్రిలో ఖర్చులు అయినాయి కొన్ని పైసలు ఇప్పివనంటే, నేను మీ అప్లికేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఆయన అడిగో కాలు మొక్కో నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిస్తున్నా మీ ఊరికి. నేను మీ ఊర్లో ఇప్పటికీ 103 మందికి 52 లక్షల రూపాయలు ఇప్పించినాయి. మీరు ఖర్చు పెట్టుకున్న పైసలు ఇక్కడనే ఉన్నోళ్ళకు కూడా కొంతమంది ఖర్చు ఉంటాయి సీఎంఆర్ఎఫ్ చెక్కులు. 103 మందికి 52 లక్షల రూపాయలు ఇప్పించిన సీఎంఆర్ఎఫ్. అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, అక్కడ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇప్పించిన. సేమ్ నువ్వు ఎంపీ ఉన్నావు కదా,
నీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, అక్కడ కూడా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఉంటుంది, పిఎంఆర్ఎఫ్ అని ఉంటుంది. నేను సీఎంఆర్ఎఫ్లో 103 మందికి 52 లక్షలు ఇప్పించిన దూదుగాంలో. నువ్వు ఎంపీగా పిఎంఆర్ఎఫ్ నుంచి ఎంతమందికి ఇప్పించినావు? అది కదా పాయింట్. ఇప్పించి దీనికంటే ఇక పొడుగులు పెట్టు ఓడద్దు అంటున్నాడు. ఏమి రాదు పొడుగులు పెట్టుకుంటే అయిపోయినా. దయచేసి దూదుగాం యువకులారా ఆలోచించండి. ఎత్తుపోతున్నాం మనం. బాధ్యత లేదా ఆయనకు? ఆ పార్టీకి బాధ్యత లేదా? ఆ పార్టీని ఎంపీగా గెలిపించినాం కదా మనం. ఆ పార్టీకి కూడా బాధ్యత ఉండాలి కదా ప్రజల పట్ల. కాబట్టి దయచేసి నేను ఈ గ్రామంలో ఉన్న ఇతర పార్టీ నాయకులు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా, ఒక ఫ్లోలో పోకండి. లేదు ఈ సర్పంచ్ అంటే నాకు వాడమే అంటూ ఏదో పార్టీలో పోకండి. ఇది సర్పంచ్ ఎలక్షన్ కాదు, ఇది కేసీఆర్ ఎలక్షను. మన రైతుల్ని మన పేదవారిని ఎన్నడూ లేనంతగా ఆదుకున్నటువంటి కేసీఆర్. అటువంటి ప్రభుత్వం ఇది. మీరు వేసే ఓటు అక్కడ రాష్ట్రంలో ఎవరి పాలించాలనో నిర్ణయిస్తుంది. ఒక నా ప్రశాంత్ రెడ్డిదే కాదు ఇది. ఇక్కడ వేసే ఓటు తెలంగాణని ఎవరు పాలించాలనో నిర్ణయిస్తుంది. ఇవాళ ఏ పార్టీ మనం నచ్చుకుంటున్నది? కాంగ్రెస్ పార్టీ మనకంటే మొదలు 10 ఏళ్ళు ఉన్నది ఇక్కడ. అప్పుడు దూదుగాంలో ఎందుకు గాలేవు పనులు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? బీజేపీ కేంద్రంలో కూడా ఉన్నది. మనకు ఎంపీని గెలిపించినాము. ఈ దూదుగాంకు బీజేపీ పార్టీ ఎంపీ గారి ద్వారా ఎన్ని డబ్బులు వచ్చినాయి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దయచేసి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదో ఓట్లు కదా, ఇష్టం ఉన్నట్టు వేద్దాం కదా, ఎవరికైతే నాకేంది అనుకుంటే మన తలరాతనే మారిపోతుంది. మన తలరాతనే మారిపోతుంది అని చెప్తా ఉన్నా. ఏం చేస్తున్నారా మీరు? ఆగబోయా. దయచేసి నేను ఇష్టపడి పనిచేసిన ఈ గ్రామానికి. నన్ను బాధ పెట్టకండి దయచేసి. పెట్టరనే నమ్మకం, పూర్తి నమ్మకం నాకున్నది. అన్ని మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఏది కూడా మళ్ళా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ వాళ్ళు వచ్చి వేరే మాటలు తిప్పుతారు. ఇట్లా ఈ పైసలు మాయే, ఆ పైసలు మాయే అని చెప్తారు. కాబట్టి నేను ఇప్పుడు వివరణ ఇచ్చిన. నేను ఈ పైసలు మీ అయితే మీరు కూడా తెచ్చి పెట్టండి, ఎవరద్దన్నారు. కాబట్టి ఇవాళ జరిగినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. జరగబోయేవి కూడా ఇక ఒక 2-3 పనులే ఉన్నాయి ఇక్కడ చేసేటి, ఎక్కువ ఉండయి. కొంతమందికి పెన్షన్లు ఇవ్వాలి, ఇంకా కొంతమంది 30, 40, 50 మందికి. కొంతమందికి బియ్యం కార్డులు ఇవ్వాలి, అది కూడా 20-30 మంది ఉంటారు. కొందరికి ఇల్లు కట్టుకుందలకి జాగా ఉంటే ఇల్లు కట్టుకుందలకి పైసలు ఆర్థిక సాయం చేయాలి గృహలక్ష్మి పథకం ద్వారా. అయితే ఇల్లు లేని వాళ్ళకి కావచ్చు, లేదు పాత కూనె పెంకులు ఇప్పుడు నా ముందట కనిపిస్తున్నది అట్లా ఆ గసంటి ఇల్లు వాళ్ళు తీసేసుకొని మేము కట్టుకుంటాము అంటే వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. అట్లా నేను ఆల్రెడీ ఎందరు అప్లై చేసుకున్నారో అందరికి ఇచ్చేసిన. ఆన్లైన్లో ఎందరు అప్లై చేసుకున్నారో అంతమందికి కూడా శాంక్షన్ ఇచ్చేసిన. 86 ఇచ్చేసిన. దూదుగా మీద నాకు ప్రేమ కాబట్టి ఇంకో 20 మందో 30 మందో ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం మళ్ళీ రాగానే. అట్లా ఇంట్లో పనిగా అవుతుంది. ఇక 50 మందికి పింఛన్ ఇప్పించడం, ఒక 20 మందికి బియ్యం కార్డు ఇప్పించడం చేయాలి. ఆ 50 మంది పింఛన్లు కూడా ఒక రకం వాళ్ళు ఉన్నారంటే కొత్తగా బీడీలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొత్త పిఎఫ్ ఉన్నది, వాళ్ళకి ఇప్పియాలని చెప్పి మొన్నే ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి రాగానే అందరు బీడీలు చేసే వాళ్ళందరికీ ఇచ్చుడే, కొత్త లేదు పాత లేదు అని చెప్పినాం. పిఎఫ్ ఉంటే చాలు, కొత్త పిఎఫ్ అయినా సరే పాత పిఎఫ్ అయినా సరే దాంట్లో కొందరు కవర్ అయిపోతాం. 57 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఉంటుంది. ఇంకా ఇగో ఈ ఊర్లో నేను ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని కాలు మొక్కి అడుగుతున్నా. నేను ఈయన వాళ్ళని మళ్ళీ చెప్తా. ఈయన వాళ్ళ దయచేసి ఈయన వాళ్ళ గురించి నేను మళ్ళీ మాట్లాడతా.
ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ గురించే మాట్లాడతా. ఇచ్చిన వాళ్ళ కాలం ఒకే నేను ఓటు అడుగుతున్నా. ఎన్ని ఓట్లు వస్తాయి తెలిసిన నాకు? ఇచ్చిన వాళ్ళు ఓట్లు అయితే నాకు 883 మందికి పెన్షన్ ఇప్పిస్తున్నాం. 13 కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పటికి దూరగాం గ్రామంలో పెన్షన్ల మీద. ఆషామాషి కాదు ఇది, ఎవ్వరు చేయలేడు ఇట్లా. కుల సంఘాల భవనాలు కాక, ఆ కరెంటు పని కాక, ఇవన్నీ కాక కేవలం 18 కోట్ల రూపాయలు పెన్షన్లు రైతు బంధు మీదనే మన గ్రామానికి కేసీఆర్ పంపించినాడు. నేను గాళ్ళ కాలు మొక్కి అడుగుతున్నా, వచ్చిన వాళ్ళన్నా కానీ నాకు ఓటేయాలి కదా. రాని వాళ్ళు ఎట్లన్నా తిడుతున్నారు నన్ను, అంతే కదా. ఎంతమంది తెలిసిన 883 మంది పెన్షన్లు, 685 మంది రైతు బంధు, అంటే 1400, 1770 మందికి డైరెక్ట్ పైసలు కేసీఆర్ గారు పంపిస్తున్నారు. 1770 వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఓటు వేసినా నాకు 1600 ఓట్లు రావాలి. ఒక్కళ్ళే ఓళ్ళకత్తే వాళ్ళకు వచ్చినాను, ఓళ్ళకిస్తే వాళ్ళకి వచ్చినాను. 3200 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు పడతాయి? 2600 పడతాయి. 2600 ఈ పెన్షన్లు రైతు బంధు వచ్చిన వాళ్ళే 1600 మంది ఉన్నారు. ఎవరికన్నా మమకారం కలిగి మా పిల్లలకు యూత్కి రోడ్డు మంచిగా చేసిండ్రా పాపం అని అనిపిస్తే వాళ్ళు ఒక 400 మంది. నేను ఇంత ఊర్లో సీసీ రోడ్లు వేసి మిడికిండు, ఇంత ఊర్లో డాంబర్ రోడ్డు పెద్దది వేసిండు అని వాళ్ళకన్నా నచ్చి అటువంటి వాళ్ళకు 200-300 మంది వేస్తే 2000 ఓట్లు రావాలన్నా లేదా? న్యాయంగా చెప్తే, ధర్మంగా చెప్తే రావాలన్నా లేదా? నేనేమన్నా తప్పు అడిగినా? చేసే కదా అడుగుతున్నా, చేసే. అందుకోసమే ఇట్లా జరగవు. అందుకోసమే నేను ఏం చెప్తున్నా అంటే, గట్టిగానే ఆగమే ఆ పాట ఈ పాట ఏంటి పోవాలి? ఏమవసరం ఉన్నది? ఇంకా మస్తున్నాయి. ఇది ఒకటే కాదు, కళ్యాణ లక్ష్మి 148, 150, 100 CMRF 250, ఇది 250, 80 గృహలక్ష్మి అదొక 350, ఇది ఒక 1600, 1950 మంది అయిపోయారు డైరెక్ట్ పైసలు వచ్చిన వాళ్ళే. ఇంకా ఓట్లు రాకనే బాబు 1950 ఓట్లు పడాలి నాకు. ఆ రైతు చనిపోతే దురదృష్టవశాత్తు రైతు బీమా ఇస్తున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం కదా. 5 లక్షల రూపాయలు రైతు చనిపోతే సేమ్ అట్లనే ఎవరన్నా భూమి లేని కుటుంబం, వినండి, పోన్రా లేని కుటుంబంలో ఉన్న ఒక కుటుంబ పెద్ద కూడా చనిపోయినా ఆ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. భూమి లేని వాళ్ళకి కూడా వస్తాయి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబంలో పెద్ద చనిపోతే. వాళ్ళకి ఆసరాగా ఉంటుంది పాపం. ఒకటి. రెండోది మరి నువ్వే పెడితే కదా రాలే అన్ను. రెండోది సౌభాగ్య లక్ష్మి అని కూడా కొత్తది తీసుకొస్తున్నాం. ఏ ఇంట్లోనైతే పెన్షన్ రాదో, ఏ ఇంటికైతే అసలు పెన్షనే రాదో, ఏ ఇంటికైతే రైతు బీమా రాదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3000 రూపాయలు నెలకు సౌభాగ్య లక్ష్మి పేరు మీద పంపిస్తాం. ఇక వయసుతో సంబంధం లేదు, 50 ఏళ్ళే ఉండాలా ఇట్లా ఏం లేదు, ఏ వయసు అని ఉండని. ఇక 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి. మూడోది, ఇప్పుడు సిలిండర్ ధర 1200 ఉన్నది. ఇగో ఈ 1200 పెంచింది కూడా ఇగో ఇల్లే ఆ పొడుగుగా పెట్టిన వాళ్ళే 450 ఉండే వాళ్ళు వచ్చినప్పుడు. ఈ పువ్వుకూరుతోడే 1200 రూపాయలు చేసిండు సిలిండర్ గ్యాస్ ధర. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, మీరు 400 రూపాయలు కట్టుర్రి, నేను నరేంద్ర మోడీకి పువ్వుకూరుతోడికి 800 కడతా, మీ తరఫున 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది అంటున్నాడు. ఇది మూడోది. నాలుగోది, కంట్రోల్ బియ్యము కార్డుల మీద, బియ్యం కార్డుల మీద ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరు తినేటోళ్ళు తింటున్నారు, ఇంకొందరు మెల్లగా సాటుకు అమ్ముతున్నారు కదా. సాటుకు
అందరూ అమ్ముతురా? ఈ విషయం తెలిసింది కేసీఆర్కు మనం సాటుకు అమ్ముతున్నామని. కాబట్టి ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం మొత్తం సన్న బియ్యమే ఇస్తారు బియ్యం కాళ్ళ మీద, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇది 4వది. 5వది, మనం ఆసుపత్రులు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కింద ఉన్న చికిత్సలు ఏవైతే ఉంటాయో అవి 15 లక్షల రూపాయల దాకా మనం ఫ్రీగా చేయించుకోవచ్చు, గవర్నమెంటే కడతారు. ఆరోగ్యశ్రీ కార్డు మీద వర్తింపజేసే అన్ని చికిత్సలు, హార్ట్ కావచ్చు, ఏమేమి ఉన్నాయో అవన్నీగా 15 లక్షల రూపాయల దాకా కూడా గవర్నమెంటే కడుతుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ. 6వది, ఇప్పుడు పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో పెద్ద మనుషులకు, అట్లనే భర్త లేని వాళ్ళకి, అట్లనే భర్త వదిలిపెట్టి పెళ్లి కాని వాళ్ళు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, బీడీలు చేసే అక్క చెల్లెళ్ళకి 2000 రూపాయల పెన్షన్ వస్తున్నది. ఇప్పుడు ఈ 2000 రూపాయల పెన్షన్ని ఇప్పుడు వచ్చేసరికి ఇమీడియట్గా సంవత్సరంలో మీ దయతోటి ప్రభుత్వం ఏర్పాటైతే 2000 3000 రూపాయల పెన్షన్ అవుతుంది. మొదటి సంవత్సరం 3000 అవుతుంది, తర్వాత 2వ సంవత్సరం 3500 అవుతుంది, 3వ సంవత్సరం 4000 అవుతుంది, 4వ సంవత్సరం 4500 అవుతుంది, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. అంటే మళ్ళా దాపు నేను ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్లు అవుతాయి కదా 5 ఏళ్ళకి ఒకసారి, అప్పుడు మళ్ళా నేను వచ్చి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒకవేళ 5000 కాలేదనుకోండి నన్ను ఊర్లకే రానియకూరు, దూగా ఊర్లకే రానియకూరు. ఓకేనా? అట్లా రైతు బంధు కూడా 10,000 రూపాయలు ఎకరానికి ఇప్పుడు వస్తున్నది, కేసీఆర్ ఇస్తున్నాడు. 10,000 ఇప్పుడు ఆయన కేసీఆర్ గెలంగానే మీ దయతోటి 12,000 రూపాయలు ఎకరం అవుతుంది. 2వ సంవత్సరం 13,000 అవుతుంది, 3వ సంవత్సరం 14,000 అవుతుంది, 4వ సంవత్సరం 15,000 అవుతుంది, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయల ఎకరం రైతు బంధు 16,000 రూపాయలు అవుతుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా పోతాడు కేసీఆర్, ఇస్తాడు. కాంగ్రెస్ వల్ల తిరిగా ఇక ఓటేది చందమామని తీసుకొచ్చి దూదుగాం సెంటర్లో కూర్చుండ పెడతా అని చెప్పాడు కేసీఆర్. మీ అందరూ తెలుసు, 200 ఉన్నప్పుడు 1000 చేస్తా అన్నాడు, చేసిండు. 1000 ఉన్నప్పుడు 2000 చేస్తా అన్నాడు, చేసిండు. పెన్షన్ నిరందికి ఇస్తున్నాడు. అట్టనే రైతు బంధు కూడా మొదలు 4000 ఉండే, అంటే 8000 ఉండే ఏడాదికి ఎకరానికి, తర్వాత 10,000 చేసిండు, ఇస్తున్నాడు. అట్లా దఫాలుగా పెంచుకుంటూ పోతాడు కేసీఆర్. మీరే ఇప్పుడు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళ నుంచి ఇస్తూ ఇప్పుడు దఫాలు పెంచుకుంటూ ఇస్తా అన్న కేసీఆర్ని నమ్ముతారా? లేదు, వాళ్ళు ఉన్నప్పుడు ఏమి ఇవ్వకుండా ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నదో కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు చెప్పినవన్నీ ఫెయిల్ అయినరు. కరెంట్ అయితే 10 గంటలు ఇస్తామన్నారు, 7 గంటలు ఉండే 10 గంటలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ 10 గంటలు దేవుడేరు, ఉన్న 7 గంటలను కూడా ఎగ్గొట్టిర్రు, 5 గంటలు ఇస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో కరెంట్. రేవంత్ రెడ్డి అంటాడు ఎకరానికి గంటకు ఒక ఎకరం పారుతుంది, 3 గంటలే కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ వాళ్ళు. అంటే వాళ్ళ మాటలు ఇట్లా ఉన్నాయి. మీరు ఆలోచన చేయరు దయచేసి. నింపాదిగా 10 ఏళ్ళ నుంచి ఇచ్చేటోళ్ళని నమ్ముదామా చేస్తా అంటే? లేదు, ఉన్న రాత్రి ఫలాన్ని వచ్చి ఇప్పుడు ఎలక్షన్లప్పుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే వాళ్ళని నమ్ముదామా? మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దయచేసి. దూద్గాం గ్రామానికి ఇన్ని పనులు చేసి పెట్టిన నన్ను కేసీఆర్ను మీరు కారు గుర్తుకు ఓటేసి మరి సాదుకుంటారో లేదు వేరే పార్టీలకు ఓటేసి నన్ను చంపుకుంటారో మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.